కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఒక రాత్రి. రచన కీర్తిశేషులు చందు సుబ్బారావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చందు సుబ్బారావు 1946 సంవత్సరం మే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని చదలవాడలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1974 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరి ఆ తర్వాత రీడర్గా 1993 నుండి హైడ్రాలజీ అండ్ వెల్ లాగింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి 1979-82 సంవత్సరాల మధ్య కార్యదర్శిగా వ్యవహరించారు మరియు ఇండియా మీటీరియలాజికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ చందు సుబ్బారావు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. సైన్స్ అండ్ సివిలైజేషన్ 1997, కవికి విమర్శకుడు శత్రువు కాదు 1997, హిందీలో శ్రీశ్రీక ఆధునిక తెలుగు సాహిత్యపర ప్రభావ్, ఇండియన్ నవలికలు వంటి అనేక రచనలు చేశారు. హిమపుత్రి నవలికల సమాహారంలో సమాజంలోని వివిధ కోణాలను, వ్యక్తుల స్వభావాలను అత్యంత పరిశీలనాత్మకంగా చిత్రించారు. శిల్పదృష్టి, చందన చర్చ, కవికి విమర్శకుడు శత్రువు కాదు, నవ్యాలోకనం, వ్యాస సంపుటులు వీరి విమర్శనా దీక్షకు ప్రతీకలు. సైన్స్ అండ్ సివిలైజేషన్, వాటర్ క్వాలిటీ ఆఫ్ విశాఖ, డెవలప్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆంగ్ల గ్రంథాలు, ఇంకా ఎన్నో అనువాదాలు అందించారు. ఇటీవలే 4 విమర్శా గ్రంథాలను ఒకే పుస్తకంగా వెలువరించారు. 1966 సంవత్సరంలో తాపీ ధర్మారావు అవార్డు అందుకున్నారు. 1999లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ నుండి కొండేపూడి సాహితీ సత్కారం పొందారు. 2005 సంవత్సరంలో ఆవంచ సోమసుందర పురస్కారం, 2013లో తుమ్మల స్మారక బహుమతిని పొందారు. ఆయన జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక కోర్సుగా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి హేతువాద దృక్పథాన్ని ప్రోత్సహించారు. ఆచార్య చందు సుబ్బారావు జనవరి 29, 2026 సంవత్సరంలో పరమపదించారు. వారి స్మృతికి నివాళులర్పిస్తూ వారి కథను వినిపిస్తోంది ఈరోజు కథాస్రవంతి. వినండి, ఒక రాత్రి కథ. అది శ్రీకృష్ణుని అంతఃపురం. 1000 చంద్రులు కొలువు తీరి కూర్చుని చిత్తశుద్ధితో కాంతిపుంజాలు కురిపిస్తున్న వైనం. అట తిరిగే సామాన్య పరిచారికలు సైతం దేవకన్యలను నీవా నేనా అన్నట్లున్నారు. ఎటునుంచో మనోహరమైన పూల వాసనలు కలగలుపుతో వస్తున్నాయి. చూడబోతే కళ్ళు తిరుగుతున్నాయి, వినబోతే మందమాధుర్య సంగీత ధ్వనులు మత్తెక్కిస్తున్నాయి. తినబోతే ఆ ఆహార పదార్థాలు ఏమిటో, దేని పేరేమిటో తెలియదు, ఏది ఎలా తినాలో కూడా తెలియదు. ఎవరో నవ్వుతారోనన్న భయం, తింటే అరుగుతుందో లేదోనన్న శంక. 3 రోజులుగా ఇదే వ్యధ. ఒక్క క్షణం ఇది శిక్షేమోననిపించింది కుచేలునకు. కృష్ణుడు ఒక్క నిమిషం వదలటం లేదు. హంసతూలికా తల్పంపై కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పమంటాడు. ఆ తల్పం మీద తనకు కూర్చోబుద్ధేయదు. రుక్మిణీ సత్యభామాది అష్టసతీమణులతో కృష్ణుడు విలాసం గావించే ఆ తల్పం మీద తానొక్కసారి కూర్చోవటమే మహాపాపం. పైగా కబుర్లొకటి. ఈ పట్టు వస్త్రాలు ఒంటిని కొరికేస్తున్నాయి. మొన్నటి చిరుగుబట్టలు ఎక్కడ పారవేశారో, మళ్లీ కట్టుకుంటే గాని ప్రాణం హాయిగా ఉండదనిపిస్తుంది. ఏమిటో ఈ భ్రాంతి, భయం, ఆందోళన, ఆనందం, భక్తి పరవశం, మిశ్రమమైన లోకాతీత అనుభవం. అవును, లోకాతీతమే. దరిద్రులున్నారు, అష్టైశ్వర్యాల తొలతూగే ప్రభువులున్నారు. ఎవరి జీవన విధానం వారిది. కానీ ఇదేమిటి? పోని స్నేహధర్మం అయినా ఒక్క పూట అతిథి మర్యాదలు చేసి పంపించి వేస్తే ఎంత బాగుండేది. ఈ కృష్ణుల వారేదో పరీక్ష పెడుతున్నారు. లేకపోతే మృదుమధుర మాణిక్య వీణా మూర్ఛనలు వినలేకనా తన మాటల సవ్వడి? అతి మనోహర చతురాంగనల చిరు దరహాసాలు చూడలేకనా ఈ ముసలిమొహం ముడతల దర్శనం?
భువన సుందరీమణులైన భార్యలతో ముచ్చట్లు చెప్పలేకనా తన చచ్చుపుచ్చు అనుభవాల సంగతులు వినటం. 3 రోజుల నుంచి అంతఃపురం స్తంభించిపోయింది. రాచకార్యాలు నిలిచిపోయాయి. కృష్ణుడు కొలువుకు సైతం వెళ్లటం లేదు. తనకిష్టమైన గోసమూహాన్ని పలకరించటం లేదు. భార్యలు మాత్రం వచ్చిపోతున్నారు. వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు తనక్కూడా సేవలు. ఎన్ని జన్మల పాపమో ఈ దారిద్ర్యం అనుభవిస్తున్నాను. పైగా ఈ 3 రోజుల పాపానికి విముక్తి లేని శిక్ష పడుతుంది కామోసు. దానికి తన ప్రాణ స్నేహితుడు కారణం అవుతాడా? ఏమో, ఏమిటో, పెద్దవాళ్ల లీలలు ఇలాగే ఉంటాయి కాబోలు. తన భార్యా బిడ్డలకు ఇంకెంత దౌర్భాగ్యం అంటుకుంటుందో. పోయి దానం అడుక్కురావయ్యా అంటే ఆ మహానుభావుని భార్యల చేత సేవలు చేయించుకుంటావా? ఓరి ముసలిపీనుగా, ఉన్న బుర్ర పాడైపోయిందా? ఈ మాత్రం తిండికి కూడా దూరం చేస్తావా అని రేపు వెళ్ళగానే భార్య సతాయిస్తుంది కాబోలు. మర్యాదకు ఏదో కృష్ణుడు ఉండమన్నా తనకు బుద్ధుండొద్దు. 3 రోజుల పాటు అంతఃపుర విలాసమా? ఏమిటి తన అర్హత? బాబూ, ఈ రాత్రి ఎలా గడుస్తుందో. తెల్లవారితే ఏదైనా బండి చూసుకుని కృష్ణునికో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. ఈ సేవలేమిటి, ఈ భోగాలేమిటి, ఈ భ్రాంతులేమిటి? తెలియక ఎంత నేరానికి పాల్పడినట్లు. తలుచుకుంటే కుచేలుడి హృదయం గజగజలాడిపోయింది. ఈ విషయం మధురానగరం దాటి తెలిసిపోతుంది కాబోలు. దేశదేశాల ప్రజలు చెప్పుకుంటారు కాబోలు. కృష్ణుని భక్తులు తరతరాలుగా తన హీనకార్యాన్ని కథలు కథలుగా వివరిస్తారు కాబోలు. ఎంత పొరపాటు జరిగిపోయింది, ఎంత దారుణం జరిగిపోయింది. కుచేలుడి కళ్ళ నుండి ధారలుగా నీళ్లు స్రవిస్తున్నాయి. తుడుచుకోవడానికి పట్టుపంచె సహకరించదు. ఇదొక పీడ. నేతపట్టయితే నీళ్లను పీలుస్తుంది. ఇంతలో కృష్ణుని చేతులు రెండూ వెనక నుంచి తన కళ్ళను తుడుస్తున్నాయి. ఏం కుచి, భార్యాబిడ్డలపై బెంగ వేసిందా? అవును మరి, ప్రేమామృతం వెదజల్లే భార్యాబిడ్డలను వీడి క్షణమైనా యుగమే కదా. నీకిక్కడ ఉండబుద్ధేయడం లేదు కదూ? కృష్ణ, జగన్నేత, సర్వప్రాణికోటి ముక్తిప్రదాత. అదిగో ఆ పాడు మాటలే వద్దంది. ఈ మాటలకు స్తోత్రాలకు నాకు వందిమాగతలు లేకనా నిన్ను ఉండమంది. ఇలా మాట్లాడితే రేపుదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. లేదు కృష్ణ, నేను చేసిన మహాపరాధం చాలు. నిన్ను బాధ పెట్టడం కూడానా? ఈ పేద హృదయానికి నీ స్నేహ దివ్యామృతం ఎక్కువై కళ్ళ నుండి కంఠం నుండి బయటికొస్తోంది. పసివాడికి రసస్పందనార్హత ఉంటుందా? నీవైనా గ్రహించవద్దు. పోన్లే, ఈ అంతఃపురం వద్దు. అక్కడ గోశాల ఉంది. దాని ముంగట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. నీకు హాయిగా ఉంటుంది. ఈవేళ పచ్చిపాలు తాగుదాం. ఆహారం ఇంకేమీ వద్దు. పద. కుచేలుడు సగం కోలుకుని బయటికి నడిచాడు. కృష్ణుని చేయి తన భుజాలపై చుట్టుకుని ఉంది. అతి మధురము, సుగంధభరితము, వాత్సల్యపూరితము, విశాల ప్రాపంచికానుభవ సంభరితము, లీలా విలాసితము అయిన శ్రీకృష్ణ విగ్రహం పక్కన నడవడం చిన్ననాడే చదువుకునే రోజుల్లోనే ఎంత ఆనందకరంగా ఉండేది. ఇప్పుడేమిటో భయంకరంగా ఉంది. భుజాలపైన అతని చేయి ఆదిశేషువు నీడలా ఉంది. ప్రక్కన చెవిలో వినిపించే అతని హాస్యోక్తులు భువన మోహిని గాంధర్వ గానంలా ఉన్నా ఎందుకో చికాకు వేస్తోంది. హాస్యం అలరించటం లేదు. చతురోక్తుల సారస్యం బోధపడడం లేదు. ఇద్దరూ నడుస్తున్నారంతే. జయము జయము కృష్ణదేవా. మధ్యలో ఒక పరిచారిక. ఏమిటి విశేషం? ఈవేళ తమ ప్రాణేశ్వరి జాంబవతీదేవి వారి జన్మదినమని తమకు గుర్తు చేయమన్నారు. ఆమె భవనంలో ఉత్సవ సన్నాహానికి సర్వులూ వేచి ఉన్నారు. ఈవేళ మాకు తీరిక లేదని విన్నవించు. నా చెలికాడు కుచేలునితో మాకు అత్యంత ప్రధాన కార్యం ఉందని తెలియచేయి. కుచేలుడి గుండె గుబేలుమంది. కృష్ణ, నేను వెళ్ళి పడుకుంటాను. నీవు పోయి ఆ మహాతల్లికి సంతోషం కలిగించు. ఈ పాపం కూడా నా నెత్తిన రుద్దకు. కృష్ణుడు మరికాస్త రెచ్చిపోయి, మా ఆనందం కంటే ఎవరి జన్మదినోత్సవం ఎక్కువ కాదు. మిత్రమాధుర్య కేళి విలసితుడనే ఉండగా మమ్మ రమ్మని పిలిపించిన జాంబవతీదేవికి మా తీవ్ర ఆక్షేపణ తెలియజేయి. ఇటువంటి అపరాధం మరొకసారి జరగకూడదని మా హెచ్చరికగా విన్నవించు. సెలవు స్వామి, తమ ఆజ్ఞ అంటూ పరిచారిక నిష్క్రమించింది. కుచేలుడికి స్పృహ తప్పింది. కృష్ణుడు, కుచేలా,
కుచేలా అంటూ తనను పట్టుకుంటున్నట్లు మాత్రం తెలిసింది. ఆనక గుర్తులేదు. జారి క్రింద పడిపోయాడు. తెలివి వచ్చేసరికి తన మనస్సును ఏదో మత్తు ఆవరించినట్టుంది. నిద్రలో సమస్త భయాందోళనలు నిష్క్రమించినట్లనిపించింది. చుట్టూ ఆవులు, ఆవులు దూడలు, మెడల్లో గంటల సవ్వడి, పాలు పితికే గోపాలురు, గోవులు మేసే పచ్చిగడ్డి వాసనలు, పాల బిందెల నుంచి వచ్చే మదపు వాసన, గోవుల మూత్రాలచే పయనించే ప్రకృతి గంధం. హాయిగా ఉంది ప్రాణం. అమ్మయ్యా, ఇక్కడ దేవకాంతలు లేరు, భోగవిలాసాలు లేవు, కర్పూర గంధాలు లేవు, పట్టు శయ్యలు లేవు. గడ్డిపై కూర్చున్నారిద్దరు. ఒక గోపాలుడు వచ్చి 2 చెంబులతో పాలిచ్చి వెళ్ళిపోయాడు. ఇద్దరూ హాయిగా తాగుతున్నారు. కుచేలుడి భయం పోయింది. ఏయ్ కృష్ణా, బాగుంది కదోయ్ ఈ గడ్డి, ఎంత మెత్తగా ఉందో. చూడు చూడు ఆ మిడత, ఇదిగో చూడు ఈ సీతాకోక చిలుక. ఆవు అరుస్తోందెందుకు? కృష్ణా, పోయి గడ్డి వేసి వద్దామా? అబ్బా, ఈ ఆవు నొప్పులు పడుతోందోయ్, రేపటికి బుల్లి బుజ్జాయి పుడుతుంది కాబోలు. నీకు పెయ్యి దూడ ఇష్టమా, గిత్త దూడ ఇష్టమా? నాకు పెయ్యిలే ఇష్టమని నీకు తెలియదు, ఉత్త మతిమరుపు మనిషివి. ఆ పోదు, నీకు మతిమరుపు లేదా? నిన్ను మీ అమ్మ యశోద ఎన్నిసార్లు కొట్టలేదు? చెప్పిన మాట మరిచిపోయావని కదూ. అస్సలు మీ అమ్మ గారాబొమ్మల్లో చెడిపోయావోయ్. ఆడపిల్లలతో ఆ సరసాలేమిటి? వయో తారతమ్యం లేకుండా ఆటలేమిటి? అల్లరేమిటి? కృష్ణుడి మనస్సు హాయిగా ఉంది. తిట్టు తిట్టు, ఇంకా తిట్టు, ఎన్నాళ్ళయిందో తిట్లు తిని. తిట్టను, నిన్నసలు గోడ కుర్చీ వేయించాలనుంది, గుంజీలు తీయించాలనుంది, ఎండలో నిలబెట్టాలనుంది. ఈ మాయలేమిటి, ఈ మర్మాలేమిటి, అంతమంది స్త్రీలతో విలాసాలేమిటి, రాసకార్యాలు మాని ఈ కేళి వినోదాలేమిటి? నీవు చేయటం లేదు అలరి. పూజలని పునస్కారాలని ఎప్పుడూ ఒకటే గొడవ తప్ప నీ భార్య సంతోషాలు ఆలోచించవా? నీ బిడ్డల సౌఖ్యాన్ని కోరుకున్నావా? నీకు ముక్తి రక్తి అంతా నీ భక్తేనన్నమాట. ఉండు, నీ భార్యకు కబురు చేస్తాను, ఈ ముసలివాణ్ణి వదిలి ఎటన్నా వెళ్ళిపో అమ్మా అని. పోతే పోని, హితులు సుతులు పోని, నీతో ఆడుకుంటుంటే చాలు, నీతో మాట్లాడుకుంటుంటే చాలు, నీతో పోట్లాట చాలు. వెధవ జీవితాలు వద్దు, భవబంధాలు వద్దు. ఏది, ఇద్దరం ఈ వెన్నెట్లో కోతికొమ్మచ్చి ఆడుకుందామా? పిల్లలమేమిటి ఇంకా ఆడుకోవడానికి? నా భార్యలు చూస్తే చివాట్లు పెడతారు. అవతల జాంబవతి ఇంట్లో కార్యానికి కూడా రాకుండా కోతికొమ్మచ్చలా అని. అబ్బా, ఎప్పుడు ఉండే భార్యలే గదా కృష్ణ, జన్మదినోత్సవాలు రావా ఏమిటి? హాయిగా ఆడుకుందాం పట్టు. పోనీ ఓ గిత్తదూడను వదులుదాం, దాని వెంటే పరిగెత్తి పట్టుకుందామా? సరి సరి, గోపాలురంతా మేలుకునే ఉన్నారు. మహారాజు గారు ఇదేమిటా అని విస్తుపోరు. నా పరువు మిగల్చవా? పోనివోయ్, వెధవ పరువు ప్రతిష్ట, ప్రభువులు సేవకులు అంతా మాయ. కృష్ణ, రా, ఇలా నా దగ్గర కూర్చో. కాళ్ళు ఈ నీళ్లలో పెట్టి తపతపా కొట్టు. చందమామ వంక చూస్తూ ఓసారి వేణువు వినిపించు. ఏది, నీ వేణువేది? ఇంట్లో మరిచిపోయేవేమిటి? లేదు, ఇక్కడే ఉంది. అయితే ఊదు. పిల్లగాడే అల్లరి గొల్లవాడే, పిల్లగాడే అల్లరి గొల్లవాడే, చల్లని వెన్నెల్లో కొలువు తీర్చినాడే, చల్లని వెన్నెల్లో కొలువు తీర్చినాడే, కులుకు నేర్పినాడే. పిల్లగాడే అల్లరి గొల్లవాడే, ఆడపిల్లల బట్టలన్నీ కొల్లగొట్టినాడే, చేతబట్టినాడే. ఆడపిల్లల బట్టలన్నీ కొల్లగొట్టినాడే, చేతబట్టినాడే. పిల్లగాడే అల్లరి గొల్లవాడే, పిల్లగాడే అల్లరి గొల్లవాడే. ఏది, ఆ పాటకు వాయించు. వేణునాదం ప్రారంభమైంది. అబ్బా, అదిగో స్వరం తప్పుతోంది. మనస్సు ఇక్కడ లేనట్లుంది. జాగ్రత్తగా వాయించు. ఆ, అది అది, ఆహా ఆహా, ఏం గతి, ఏం రాగం, ఏమి స్వరమాధుర్యం. అదిగో మళ్ళీ ఏం గుర్తొచ్చింది?
భార్యలు గుర్తొచ్చారా? బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కబుర్లే గాని ఎప్పుడూ మనస్సు ఆ సత్యభామ దగ్గరేనా? వేణువు వాయించు, ఇంకాస్త స్వరం పెంచు, కాస్త. అది అది కుచేలుడు మధ్యలో ఆగి, అదేమిటి, ఎవరా వచ్చేది? కృష్ణ, కృష్ణ, కొంప మునిగింది. నీ భార్యామణులు సపరివారంగా తరలి వస్తున్నారు. కాసేపు ప్రాణానికి హాయినివ్వరు కదా? నిన్ను ఒక్క క్షణం విశ్రాంతిగా వదలరు కదా? ఏదో పాత స్నేహితులం ఒక్క రాత్రి కబుర్లాడుతూ ఉంటే కొంప మునిగినట్లు వస్తున్నారు. వచ్చేశారు, నిన్నెత్తుకుపోతారు కాబోలు. కృష్ణుడు వేణువు నాపి చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఏం తల్లులారా, పడిపోయినట్లు ఏం చేశారు? రేపు ఉదయం నుంచి మీ వారిని మీకు అప్పగిస్తాం కదా. మనిషి అయినాక స్నేహితులు చుట్టాలు రారా? ఒక్క క్షణం వదలరే? ఇక్కడికి కూడా దయచేశారు. మా ఏకాంతం మీకు ఇష్టం లేదా? క్షమించండి మహానుభావా, మీ ఏకాంతాన్ని హరించడానికి రాలేదు. మాకు తెలిసిన ఎన్నడూ కృష్ణదేవులు ఇలా వేణువు వాయించలేదు. ఇంత మనోహర రాగానికి యావత్తు నగరము పారవశ్యంలో ఉంది. ఒక్కసారి మీ చెంత కూర్చుని మేం కూడా విందామని వచ్చాం. మా నృత్య కేళి పద విన్యాసాలు గాని, మా సౌందర్యాలు గాని, సరాగాలు గాని స్వామిని ఇలా పాడించలేకపోయాయి. ఇంతటి భువన మోహన రాగాన్ని దగ్గరగా విందామని మాత్రమే వచ్చాం. అపరాధానికి క్షంతవ్యులం. స్వామి ఆపివేశాడు కూడా. మేం వెళుతున్నాం. కనీసం మీరైనా మళ్ళీ వేణువు పట్టుకోమనండి. ఒక్కసారి మీరు వెళ్ళిపోతే మళ్ళీ పాడరని స్థిరంగా విశ్వసిస్తున్నాం. దయచేసి మరొక్కసారి. కృష్ణ, కృష్ణ, ఇంకొక్కసారి ఆలపించు స్వామి. కృష్ణుడు మెదల్లేదు, చేయి కదపలేదు. ఇదిగో నిన్నే, నిన్నే అంటూ ఉంటే ఏమిటో ఈ నీ బిర్రబిగువు? పాడు, పాడుతావా లేదా? చేతితో కొట్టి అదిలించాడు. వేణుగానం ప్రారంభమైంది. వెళుతున్నట్లు వెళ్ళి ఆ పక్కనే పొదల చోటను కూర్చున్నారు కృష్ణ సతీమణులు. కృష్ణ హృదయం ఎందుకలా పరవశించిందో జ్ఞానోదయం అయింది. ఈతను పేద బ్రాహ్మణుడేమిటి? సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే ఈయనలా విజృంభించటం. ఆ మాత్రం గ్రహించలేమేమిటే? అంతా అనుకున్నారు. ఒక్క రుక్మిణీదేవి మాత్రం, లేదు, ఈ రాత్రికి ప్రాధాన్యం ఉంది. కుచేల హృదయ మాధుర్యం చవిచూచిన తన్మయత్వం. అందుకే ఇక్కడ ఈ గోశాలకు తీసుకువచ్చారాయన. ఆయన చిన్ననాడు వదులుకున్న ప్రేమ భాండం మళ్లీ కదిలింది. ప్రేమకు లింగ స్థాన స్థాయి స్వభావం లేదు. మనం కదిలించలేని ఆ భాండాన్ని ఆ విప్రోత్తముడు కదిలించాడు. స్నేహానికి పరమేశ్వర స్వభావం అక్కర్లేదు, ప్రణయ స్వభావం చాలును. అతనే ఆ ప్రణయమూర్తి అని వివరించింది. కాబోలనుకున్నారంతా. ఒక్క సత్యభామదేవి మాత్రం కొంచెం బాధగా నిట్టూర్చింది. వేణుగానంలో కుచేలుడు నిద్రపోయి తెల్లవారుతుండగా లేచి, ఇక్కడున్నామేమిటి కృష్ణ? లేలే. అయ్యో మహానుభావా, నా కోసం వచ్చి గడ్డిపై పవళించావా? ఈ దారుణం అంతఃపురానికి తెలిస్తే నన్ను ఉరితీస్తారు కాబోలు. కృష్ణ, కృష్ణ, లే, లే, నే వెళతాను బాబు. ప్రయాణానికో బండి ఇప్పించు చాలు. లే, నడువు తొందరగా. కుచేలుని రథం కదులుతూ ఉండగా వెనక నిలబడ్డ కృష్ణుడు, అతని భార్యా సహిత పరివారం చేతులు ఊపుతూ ఉంది. కుచేలుడు మాత్రం, అమ్మయ్యా, రాత్రి గడిచింది, భోగభాగ్యాలొద్దు, ఏమొద్దు, ఇంటికి చేరితే చాలు అనుకుంటున్నాడు సామాన్య మానవుడు. మీరింతవరకు ఒక రాత్రి కథ విన్నారు. రచన కీర్తిశేషులు చందు సుబ్బారావు గారు. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1994 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి